హలో, నేను మిస్ రావు. ఒక అగ్రరాజ్యం అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రత్యేకించి బంగారం లాంటి కమోడిటీస్ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే సింగపూరు లేదంటే భారత్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తామని చెప్పేసి అన్నాడు, పెంచుతామని అన్నారు, అప్పుడు బంగారం రేటు హైప్ అయింది, పెరిగింది. ఈ మధ్యకాలంలో గత వారం రోజుల నుంచి పెరిగింది. తాజాగా ట్రంప్ చేసినటువంటి ఒకే ఒక కామెంట్, ఒక క్లారిటీ ఇప్పుడు అంతర్జాతీయంగా బంగారం రేట్లని తగ్గించేలాగా ఉన్నాయి. ఏంటి అది అని అంటే, కేజీ బంగారం లేదా ఔన్స్ 100 ఔన్సుల బంగారం కడ్డీలు స్విట్జర్లాండ్ నుంచి అమెరికాకి గనక దిగుమతి అయితే సుంకాలు వేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో ట్రంప్ ప్రభుత్వం కొన్ని లీకులు ఇచ్చింది. దీంతో బంగారం రేటు పెరిగింది. అలాంటి సుంకాలు ఏమీ ఉండవు అని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చేశారు ట్రంప్. దీంతో బంగారం రేటు ప్రపంచవ్యాప్తంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేంది, స్విట్జర్లాండ్కి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తే అమెరికాలో మన దేశానికి బంగారం రేటు ఎందుకు తగ్గుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. స్విట్జర్లాండ్ నుంచి ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది అమెరికా. అమెరికాలో దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఆభరణాలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి బంగారం ఎక్కువగా స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే దేశం ఏంటంటే అమెరికా. సో అక్కడ నుంచి రకరకాల రూపంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అమెరికా నుంచి. సో ఇంపోర్ట్ డ్యూటీస్ పెరిగినప్పుడు బంగారం రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. బంగారం రేటు పెరిగినటువంటి కారణంగా ఆభరణాల రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి బంగారం రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ మేము పెంచము అని చెప్పి క్లారిటీ ఇచ్చారు ట్రంప్. దాంతో బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత అదుపులో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల క్రమంలోనే ఒడిదుడుకులు ఉన్నాయి బంగారం ధరలు. అమెరికా రిజర్వ్ బ్యాంకు తగ్గించేటువంటి వడ్డీ రేట్ల మీద కూడా బంగారం రేటు పెరగడమా తగ్గడమా అనేది ఆధారపడి ఉంటుంది. చైనా రిజర్వ్ బ్యాంక్ కొనుగోలు చేసేటువంటి బంగారం మొత్తం మీద, ఆ పరిణామం మీద కూడా ఆధారపడి ఉంటుంది. భారతదేశం కొనుగోలు చేసేటువంటి బంగారం పరిణామం మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బంగారం రేటు హెచ్చు తగ్గులు ఉంటాయి అంతర్జాతీయ మార్కెట్లో. ఇప్పుడు తాజాగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కారణంగా బంగారం రేటు ఇక స్థిరీకరణ అయ్యే అవకాశం ఉంది. పెద్దగా ఒడిదుడుకులు ఉండకపోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో. సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటంటే, బంగారం రేటుకు సంబంధించి ఇటు చూడండి, అంతర్జాతీయ మార్కెట్లను కొన్ని రోజులుగా కలవర పెడుతున్నట్టు ఊహాగానాలు, వాటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళతో తెరదించేశాడు. సో అందుకే ఇంకా బంగారం రేట్లు ఒడిదుడుకులు ఉండకపోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో. బంగారం దిగుమతులపై తమ ప్రభుత్వం ఎలాంటి సుంకాలు విధించడం లేదని ఆయన బల్లగుద్ది చెప్పారు, స్పష్టం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోలుదారు కానీ అమ్మకందారులు కానీ ఒక నిర్ణయానికి వచ్చేయచ్చు దీని మీద. ట్రంప్ ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారంటే, తన ట్రూత్ ఎక్స్లో ఉండేటువంటి తన ట్రూత్ ఖాతాలో క్లియర్గా చెప్పారు. ట్రూత్ సోషల్ అనేటువంటి ఖాతాలో, ఆ ప్లాట్ఫామ్ మీద ఒకే ఒక వ్యాఖ్యతో బంగారంపై సుంకాలు ఉండవు అని పోస్ట్ చేశారు. దీంతో మహిళలు ఎగిరి గంతేసే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా. పసిడి వాణిజ్యంపై నెలకొన్న గందరగోళం మొత్తం ఇవాళతోటి వీగిపోయింది అనుకోవచ్చు, ట్రంప్ మనసు మారకపోతే మళ్ళీ. ఎందుకంటే ట్రంప్ మనసు రోజు రోజుకు మారిపోతుంటుంది అనమాట. ఏ రోజు ఎలా ఉంటాడో అతనికే తెలియదు. కాబట్టి ఈ రోజు వరకు ఆయన ఖాతాలో బంగారం రేట్లు దిగుమతి సుంకాలు దిగుమతి సుంకాలు ఉండవు అని చెప్పి స్పష్టం చేశారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇంకా బంగారం ధరల మీద ఒక ఒపీనియన్కి రావచ్చు. ఇప్పటి వరకు ఒక ఒపీనియన్కి రావడానికి బంగారం మీద ఉండే నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు కానీ, వీళ్ళెవ్వరూ సంస్థలు కానీ, సర్వే సంస్థలు కానీ ఒక ఒపీనియన్కి రాలేకపోయి ఇక నుంచి రావచ్చు. సో ఇక ఎందుకనంటే, ఇటీవల స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అయ్యేటువంటి 1 కిలోగ్రాము అంటే 1 కేజీ బంగారం కానీ 100 ఔన్సుల గోల్డ్ బార్స్ పై
జనరల్గా స్విట్జర్లాండ్ నుంచి అమెరికాకు గోల్డ్ కడ్డీలు వస్తూ ఉంటాయి. 1 కిలోగ్రామ్ కడ్డీ లేదా 100 ఔన్సులు గోల్డ్ బార్స్ పై అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం సుంకాలు విధించవచ్చని ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేసింది. ఈ వార్తలతో బంగారంపై దేశాల వారీగా సుంకాలు విధిస్తారేమో అనేటువంటి ఆందోళన మొదలైంది. ఈ రకం గోల్డ్ బార్స్ను కమోడిటీ ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ కాంట్రాక్టుల కోసం, అలాగే ఆభరణాల తయారీ, పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. సుంకాలు విధిస్తే అంతర్జాతీయంగా బంగారం సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్విస్ తయారీదారుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనతో మార్కెట్ వర్గాలు చాలా వరకు ఊపిరి పీల్చుకున్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో దీని ప్రభావం మనం చూస్తాం. రేట్లు తగ్గుతూ ఉంటాయి. చైనా టారిఫ్ల గడువు పొడిగింపు. బంగారంపై స్పష్టతనిచ్చిన సమయంలోనే చైనాతో వాణిజ్య వివాదం విషయంలో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్ల గడువును మరో 90 రోజులు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులను సంతకం చేశారు. వాస్తవానికి ఈ గడువు ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రితో ముగియాల్సి ఉంది. అమెరికా సోయాబీన్స్ కొనుగోళ్లను 4 రెట్లు పెంచాలని చైనాను కోరిన మరుసటి రోజే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సో అమెరికా సోయాబీన్స్ కొనుగోళ్లను 4 రెట్లు పెంచాలని చైనాను కోరింది అమెరికా. ఆ కోరినట్టు మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది గమనార్హం అంటున్నారు. సో మొత్తం మీద ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఈ బంగారం ఒడిదుడులకు ఈ రోజుతో తెరదించేశారు. కాబట్టి ఇక నుంచి బంగారం సంబంధించి ఒక ఒపీనియన్కి, ఒక స్థిరమైన నిర్ణయానికి రావచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజున బంగారం రేట్ ఎంత ఉందనేది మనం చూద్దాం. గోల్డ్ రేట్ ఎంత ఉంది, ఇవాళ పరిస్థితి ఏందనేది చూద్దాం. ఇది ప్రకటించారు కదా, ఈ ప్రకటించిన తర్వాత గోల్డ్ రేట్ హైదరాబాద్లో చూడండి. నేను చెప్పాను కదా, తగ్గింది బంగారం రేటు. ట్రంప్ తన ట్రూత్లో అంటే ఎక్స్ ఖాతాలో ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడే తగ్గింది గోల్డ్ రేటు. చూడండి, 88 రూపాయలు తగ్గింది గ్రాముకి. 10 గ్రాములకి 880 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల గ్యారెట్, అలాగే 22 క్యారెట్ల గోల్డ్కి 80 రూపాయలు తగ్గింది. అంటే 10 గ్రాములకి 800 రూపాయలు తగ్గింది. ఇక 18 క్యారెట్ల గోల్డ్కి 660 రూపాయలు తగ్గింది. 66 రూపాయలు గ్రాముకు తగ్గింది. అంటే 10 గ్రాములకు వచ్చేసి 660 రూపాయలు తగ్గింది. సో నేను మీకు ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేసుకొని నేను విశ్లేషణ ఇచ్చాను. ఇప్పుడు మార్కెట్ని చూస్తే, లైవ్ మార్కెట్ని చూస్తే చూడండి, తగ్గింది 880 రూపాయలు 10 గ్రాములకు తగ్గింది. 80 రూపాయలు, 880 రూపాయలు 24 క్యారెట్లు. 22 క్యారెట్లు వచ్చేసి 800 తగ్గింది. 18 క్యారెట్లు వచ్చేసి 660 రూపాయలు తగ్గింది. ఇవాళ రేటు హైదరాబాద్ సిటీలో గ్రామ్ వచ్చేసి 10,140 రూపాయలు ఉంది 24 క్యారెట్ల బంగారం. అలాగే 9,295 రూపాయలు గ్రామ్ ఉంది 22 క్యారెట్స్ బంగారం. అలాగే 7,605 రూపాయలు గ్రామ్ ఉంది 18 క్యారెట్ల బంగారం. సో దీన్ని మనం 99,999 గోల్డ్ అంటాం దీన్ని, 18 క్యారెట్స్ బంగారాన్ని. సో కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన దాని ప్రకారం చూడండి, మ్యాక్సిమం 8,800 తగ్గింది. 800 మనం మొత్తం బంగారం లాస్ట్ నిన్నటికి ఇవాళకి తేడా చూసాము. చేంజ్ 24 క్యారెట్ల బంగారంలో నిన్నటికి 100 గ్రాములకి అయితే 8,800 తగ్గింది. మొన్న లాస్ట్ వీక్ అంతా పెరుగుతూ వచ్చింది, బట్ ఈ వీక్ తగ్గుతుంది, ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూడండి, ఆగస్టు 8 ఇదంతా పెరిగింది. ఆగస్టు 3వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఆ వారం మొత్తం పెరిగింది. ఇప్పుడు శ్రావణ మాసం వాస్తవంగా పెరగాలి, కానీ తగ్గింది. ఇక్కడ చూడండి, తగ్గుతూ వస్తుంది. ఆగస్టు 9 తగ్గింది. ఆగస్టు 10, 11, 12 2 రోజులు, నిన్న ఇవాళ 2 రోజులు తగ్గింది. చూడండి, ఇంకా ఒడిదుడుకులు పెద్దగా ఉండకపోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో. కారణం ట్రంప్ ఒక సిగ్నల్ ఇచ్చేశాడు కాబట్టి ఇంకా బంగారం తగ్గితే తగ్గచ్చు, కానీ విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉండవు. దానికి ట్రంప్ ఫుల్ స్టాప్ పెట్టాడు అని చెప్పి అనుకోవచ్చు. మరి ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కారణంగా బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా, మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.